T20 ఇండియా డామినేట్ చేసింది మరొకసారి. SA20 గురించి మాట్లాడాలి. బిగ్ బ్యాష్ ఫైనల్ కూడా జరిగింది. ఆ 3 మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హన్మా విహారీ. సరే, ఫస్ట్ T20 గురించి మాట్లాడేద్దాము. అక్కడ చేంజెస్ చేశారు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు బుమ్రా, హర్షదీప్ ప్లేస్లో ఆడతామని ఎక్స్పెక్ట్ చేసాం. అది జరగడం జరిగింది. వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి రవి బిష్ణోయ్ని ఆడిపించడం జరిగింది. అండ్ ఇద్దరు కూడా దేవర్ ఆన్ ఫైర్. బుమ్రా ఎట్లయితే బౌలింగ్ వేశాడో ఏదో కోపంతో రగిలిపోతున్నట్టు బౌలింగ్ వేశాడు. అంత ఫైర్లో ఉండే బుమ్రా, ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్వికెస్ట్ స్పెల్స్ నేను చూసాను బుమ్రా నుండి. రీసెంట్ టైమ్స్లో ఫ్రెష్గా కనిపిస్తున్నాడు. ఈజ్ ఫిట్ అండ్ ఫైరింగ్. ఎవరో ఏమో అన్నట్టున్నారు, కోపంలో వేస్తున్నట్టు అనిపించింది. బట్ రవి బిష్ణోయ్ కూడా ఇంప్రెసివ్ కంబ్యాక్ తన నుండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తన టీంలోకి వస్తాడని. తను వచ్చి అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఐ థింక్ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయడం కూడా జరిగింది. కాబట్టి సో బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరు హైలైట్ ఎట్లయితే వేశారో. డెవన్ కాన్వేని 5th టైం అవుట్ చేశాడు. అందుకే ఆ సెలబ్రేషన్ కూడా చూసాం హర్షిత్ రాణా నుండి. సో ఐ థింక్ డెవన్ కాన్వే నైట్ మేర్ వస్తున్నట్టుంది హర్షిత్ రాణావి. బట్ ఓవరాల్గా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇండియా విత్ ద బాల్. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే అసలు లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. మళ్ళీ ఫస్ట్ బాల్ అట్లా స్టెప్ అవుట్ అయ్యి అట్లా ఆడడం అంటే ఫియర్లెస్ అప్రోచ్ ఒకటి. కానీ మీ స్కిల్ మీద మీకున్న నమ్మకం, దాంతో పాటు ఆ మైండ్ సెట్ మళ్ళీ ఫెయిల్ అయితే ఏంటి? అయితే అయ్యారు. T20 క్రికెట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఎట్లా అంటే ఒకసారి ఫెయిల్ అయితే, 2 సార్లు ఫెయిల్ అయినా, ఒక మ్యాచ్ క్లిక్ అయితే ఆ మ్యాచ్ విన్నర్గా మారచ్చు అని అభిషేక్ శర్మ నిజంగా ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎలా అయితే బ్యాటింగ్ చేస్తున్నాడో, ఇషాన్ కిషన్ నుంచి ఒక క్విక్ ఫైర్ నాక్ చేసాం. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, ఈజ్ బ్యాక్ ఇన్ ఫామ్. తను ఫామ్లోకి వస్తే ఇండియన్ టీం బ్యాటింగ్ లైనప్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అదే చేసి చూపిస్తున్నారు. బట్ క్లినికల్ పర్ఫార్మెన్స్, క్లినికల్ అని కూడా కాదు, ఒక రకంగా అట్లా సిరీస్ని కైవసం ఎట్లా చేసుకున్నారు అంటే వాళ్ళు ఈజీ పీజీ అంటారు, అలా కైవసం చేసుకున్నారు. సో న్యూజిలాండ్ ఎక్కడ కూడా ఫైట్ చేయలేకపోయారు కూడా. 10 ఓవర్స్లో అది చేసేయడం జరిగింది. అండ్ హైలైట్ అయితే డెఫినెట్లీ అభిషేక్ శర్మ 13 బాల్ హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం. జస్ట్ మిస్ అయ్యాడు యువరాజ్ సింగ్ ఆ రికార్డ్ బ్రేక్ చేయడానికి. తను ట్వీట్ కూడా చేయడం జరిగింది, యువరాజ్ సింగ్ నాట్ గుడ్ ఇనఫ్ అని జోక్గా అట్లా ట్వీట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి సో ఇండియన్ టీమ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఫర్ ద వరల్డ్ కప్. డెఫినెట్లీ నెక్స్ట్ 2 మ్యాచెస్లో కొన్ని చేంజెస్ చేయొచ్చు. హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇస్తారేమో బహుశా. బుమ్రా నెక్స్ట్ మ్యాచ్ ఆడాడు. అక్షర్ పటేల్ రిటర్న్ వస్తాడా చూడాలి. తిలక్ రిటర్న్ వస్తాడా. సంజు శాంసన్ ప్లేస్ డౌట్ఫుల్గా కనిపిస్తుంది. ఎలా అయితే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్నాడో, ఒకవేళ తిలక్ రిటర్న్ వస్తే సంజు శాంసన్ని డ్రాప్ చేసే అవకాశాలు డెఫినెట్లీ ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే SA20 ఇంకా బిగ్ బ్యాష్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ బిగ్ బ్యాష్ గురించి మాట్లాడిస్తే, ఎందుకంటే బోరింగ్ మ్యాచ్ అయింది కాబట్టి బిగ్ బ్యాష్ గురించి మాట్లాడతాను. ఇదంతా చెప్పిన తర్వాత లాస్ట్లో మీకు ఒక స్పెషల్ ఈవెంట్ కూడా జరిగింది నిన్న. ఇంకొక స్పెషల్ మ్యాచ్ జరిగింది, దాని గురించి కూడా మాట్లాడతా. లాస్ట్ వరకు చూడండి. SA20 పక్కన పెడితే అక్కడ బిగ్ బ్యాష్ గురించి మాట్లాడుతాను. కాబట్టి బిగ్ బ్యాష్లో ఏం జరిగింది అంటే, పర్త్ స్కాచర్స్ ఇంకా సిడ్నీ సిక్సర్స్ ఫైనల్ ఆడారు. సిడ్నీ సిక్సర్స్కి అక్కడ స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ మంచి టీమే ఉంది వాళ్ళ దగ్గర. బాబర్ ఆజం కూడా ఆడాడు, కానీ ఫైనల్స్లో వాళ్ళు వద్దనుకున్నారో లేకపోతే ఇక్కడ పాకిస్తానీ కమిట్మెంట్స్ అని వెళ్ళిపోయాడు, ఆడలేదు. స్టీవ్ స్మిత్ స్టార్ట్ వచ్చింది, పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడు, అవుట్ అయిపోయాడు. దాని తర్వాత పర్త్ స్కాచర్స్ బౌలర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. సిడ్నీ సిక్సర్స్ రెస్ట్రిక్ట్ చేశారు, 130 దగ్గరలో రెస్ట్రిక్ట్ చేశారు. దాని తర్వాత ఫిన్ ఆలన్, మిచెల్ మార్ష్ స్టార్ట్ అందించడం జరిగింది. జాష్ ఇంగ్లీష్ ఫినిష్ చేశాడు ఈజీగా. పర్త్ స్కాచర్స్ ఐ థింక్ 6th టైం అనుకుంటా వాళ్ళు గెలవడం. ఇట్స్ అన్ అన్బిలీవబుల్ రికార్డ్. వాళ్ళకు కూడా వాళ్ళ హోమ్లో ఆప్టర్ స్టేడియంలో ఆ మ్యాచ్ గెలవడం జరిగింది. సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా హ్యాపీ. సరే, SA20లో ఏం జరిగింది అంటే, SA20 4వ ఎడిషన్ 3 సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్స్ గెలిచారు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, అదే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గెలవడం జరిగింది. అండ్ జరిగిన ఫైనల్ కూడా ఎలా జరిగింది అంటే, అక్కడ మీరు ఐ హ్యావ్ విట్నెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ 100s ఇన్ అ లూజింగ్ కాస్ ఫైనల్లో. ఎందుకు అంటున్నానంటే, మీరు చూడండి మ్యాచ్, ఒకవేళ హైలైట్స్ చూడండి, ఒకవేళ మ్యాచ్ చూడకపోతే. డెవల్ బ్రూస్ ఎట్లయితే సెంచరీ స్కోర్ చేశాడో, ఢిల్లీ ప్రిటోరియా క్యాపిటల్స్, అది మన ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ సేమ్ అదే ఓనర్స్ వాళ్ళు అక్కడ SA20లో కూడా ఓనర్షిప్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ తరపున ఆడుతూ వన్ ఆఫ్ ద బెస్ట్ 100s, ఊరికే అనట్లేదు నేను, 158లో తను 100 స్కోర్ చేశాడు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్స్ 4 ఓవర్స్లో 60 runs కావాలి. అక్కడేమో స్టబ్స్ ఇంకా బ్రెట్స్కి వాళ్ళిద్దరు ఆడుతూ వాళ్ళు ఫినిష్ చేశారు మ్యాచ్ని. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫైనల్. బిగ్ బ్యాష్తో పోలిస్తే ఇది చాలా బెటర్ ఫైనల్గా అనిపించింది నాకు చూస్తున్నప్పుడు. సో అదొక ఫైనల్ జరిగింది. హైలైట్ ఏంటి అంటే, SA20 కాంపిటీషన్లోనే వాళ్ళు బోనస్ పాయింట్స్ పెట్టుకుంటారు. మనకి నార్మల్గా ఐపీఎల్లో బోనస్ పాయింట్స్ అట్లాంటివి ఏమి ఉండవు, కానీ SA20లో బోనస్ పాయింట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే
మీరు మార్జిన్‌తో గెలిస్తే పెద్ద మార్జిన్‌తో గెలిస్తే బోనస్ పాయింట్స్ వచ్చినప్పుడు ఆ టీమ్‌కి అడ్వాంటేజ్ ఉంటది. అలానే మీరు చూసుకుంటే సన్‌రైజ్ ఈస్టర్న్ కేప్ ఒక్క బోనస్ పాయింట్ కూడా ఇవ్వలేదు. చాలా బోనస్ పాయింట్స్ గెలిచారు ఈ టోర్నమెంట్‌లో. ప్రిటోరియా క్యాపిటల్స్‌కి కోచ్ ఎవరో తెలుసా? సౌరవ్ గంగూలీ. కోచ్ వెళ్ళి ఫైనల్స్ దాకా తీసుకెళ్ళాడు. లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వాళ్ళు గెలవడం జరిగింది. కేప్ టౌన్ ఇండియన్స్ అనుకుంటా వాళ్ళు ముంబై కేప్ టౌన్ ఏదో ఉంది వాళ్ళది. వాళ్ళు గెలవడం జరిగింది. సో ఓవరాల్‌గా టోర్నమెంట్ అయితే బాగా జరిగింది. ఎస్ఏ20 బిగ్ బ్యాష్ మీరు ఫాలో అయినట్టయితే బిగ్ బ్యాష్‌లో కూడా చాలా మంచి మ్యాచెస్ జరిగినాయి. చాలామంది ఓవర్సీస్ సూపర్ స్టార్స్ కూడా ఆడడం జరిగారు. బాబర్ అజమ్ ఇంకా రిజ్వాన్ అయితే ఆ పర్ఫార్మెన్స్ అంత గొప్ప లేదు. షాహిన్ షా అఫ్రిది ముగ్గురు పాకిస్తానీస్ అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ ఓవరాల్‌గా ఐ థింక్ 2 ఫ్రాంచైజీ లీగ్స్ అయిపోయింది. ద మెయిన్ ఇస్ ద వరల్డ్ కప్. ఇప్పుడు వరల్డ్ కప్ ఇంకా తర్వాత ఐపీఎల్. దాని గురించి వెయిట్ చేస్తారు. మరి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఇండియన్ టీమ్ ఒకసారి మాట్లాడితే వాట్ ఆర్ ద షార్ట్ కమింగ్స్? ఏమైనా షార్ట్ కమింగ్స్ ఉన్నాయా? అంటే ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సింది లేకపోతే బెటర్ అవ్వాల్సింది ఉందా ఇండియన్ టీమ్‌కి అంటే విత్ దిస్ టీ20 సైడ్ ఎక్కువ ఏం చెప్పలేము. ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అని చెప్పాము. అది కూడా అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం, తన కెప్టెన్సీ గురించి మాట్లాడితే అద్భుతమైన కెప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ టీమ్ సెలెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కాంబినేషన్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ సంజు శాంసన్ మైట్ హ్యావ్ టు మిస్ ఔట్. వాళ్ళ ఫ్యాన్స్ అడుగుతారు మరి ఒక 2 మ్యాచ్‌లు ఇచ్చి, 3 మ్యాచ్‌లు ఇచ్చి ఎలా అలా అని. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు పర్ఫార్మ్ చేయకపోతే వేరే వాళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారు అంటే ఒకవేళ ఇంజురీ నుంచి రిటర్న్ వస్తున్న ప్లేయర్ అంటే మీరు ఒక్కొక్కసారి మీ ప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ సంజు శాంసన్తో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ 2 టీ20s గుడ్ ఆపర్చునిటీ. ఫస్ట్ బ్యాటింగ్ చేయొచ్చు. ఎందుకంటే మనం చూసాం డ్యూలో ఎప్పుడైతే బౌలింగ్ వేస్తారో కష్టమవుతుందో అది టెస్ట్ చేసుకోవచ్చు ఇండియన్ టీమ్. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎంత స్కోర్ చేయగలుగుతారు ఇక్కడ నుండి అని కూడా వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ కప్లో ఒకళ్ళు టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే వాళ్ళు ప్రిపేర్డ్ ఉండాలి దానికి కూడా. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250+ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఎలా అయితే బ్యాటింగ్ చేస్తున్నారు, ఎలా అయితే ఫామ్లో ఉన్నారో. సో ఐ డోంట్ సీ ఎనీ నెగిటివ్స్. మీకు ఏమైనా నెగిటివ్స్ అనిపిస్తే మీరు కమెంట్స్లో చెప్పండి. బట్ ఓవరాల్గా ఐ ఫీల్ ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలవాలి. దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. మరి వరల్డ్ కప్ గెలవాలి అంటే ఇంకేమేమి ఏరియాస్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు కమెంట్స్లో చెప్పండి. ఇంకొక ఈవెంట్ అని చెప్పాను ఏదో జరిగింది నిన్న, ఫుట్బాల్ ఈవెంట్ ఒకటి జరిగింది. దాంట్లో మాంచెస్టర్ యునైటెడ్ ఆర్సెనల్ని బీట్ చేశారు. 4th పొజిషన్కి వెళ్ళిపోయారు మ్యాంచెస్టర్ యునైటెడ్ ఆ విన్ తోటి. సో దట్ ఈస్ సంథింగ్ నాకు ఒక చిన్న నవ్వునిచ్చింది నిన్న మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ కాబట్టి. సో దానికన్నా ముందు మ్యాన్ సిటీని బీట్ చేశారు, తర్వాత ఇప్పుడు ఆర్సెనల్ని బీట్ చేశారు. సో దే ఆర్ ఆన్ ద మూవ్ అన్నట్టు అనిపిస్తుంది. మేబీ టూ ఎర్లీ టు సే. కొత్త మేనేజర్ మైకిల్ క్యారిక్ వచ్చిన తర్వాత ఈ విన్స్ అనేది చూస్తున్నాం కాబట్టి. సో హ్యాపీ డేస్. అట్లా నిన్న ఇండియా గెలవడం జరిగింది, దాంతో మాంచెస్టర్ యునైటెడ్ గెలవడం జరిగింది. అక్కడ ఎస్ఏ20 బిగ్ బ్యాష్ కూడా కవర్ చేసాం కాబట్టి అది సంగతి. మీకు ఏమైనా క్రికెటింగ్ క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఈ మ్యాచ్ గురించి ఏమైనా చెప్పాలనుకున్నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.